గాయస్ ఈరోజు నారుమడి నేనైతే గడ్డి ఆరేసాను. ఇలా నారుమడికి నీళ్ళు వేసాను. ఈరోజు దున్నిచ్చి విత్తనాలు చల్లాలా. గైస్ ఈరోజు నారుమడి నీళ్ళు పెట్టాను, దున్నిచ్చాము. మనం విత్తనాలు చల్లాలా. అదిగో విత్తనం మూట కూడా తీసుకొచ్చి ఆడ పెట్టాను. ఇదిగో మా అమ్మ ఆడవాళ్ళు వేస్తున్నారు. హాయ్ గాయస్, ఇదిగో అంతా అయిపోయింది. మనం గడ్డి ఏరాము. గడ్డి ఏరిన తర్వాత ఇదిగో ఇక్కడ అట్లా కావాలా, ఇక్కడ ఎట్లా 5-6 సార్లు అట్లా కావాలా. అప్పుడే భూమి సదరంగా వస్తుంది. సదరంగా వస్తేనే విత్తనాలు బాగా మొలుస్తాయి. లేకపోతే విత్తనాలు మట్టిలో బూడిపోతాయి. బూడిపోయినాక మొక్క రావటం కష్టమైద్ది. అట్లా జాగ్రత్తగా లాక్కోవాలా. చూడండి నేను ఎలా లాగుతున్నాను, అలా లాక్కోండి. హాయ్ గాయస్, ఇది 5204 విత్తనము బీపీట్లు. ఇగో మా పెదనాన్న తీసుకొచ్చి చల్లుతున్నాను. నేనైతే విత్తనాలను ఎకరానికి సరిపడా 30 కేజీలు బత్తం తీసుకొచ్చాము. కొందరైతే టిక్కీ వేసుకుంటారు, 25 కేజీలు టిక్కీ. మనమైతే 30 కేజీలు వేసుకుంటున్నాం చేనికి. గాయస్ ఇప్పుడు మనం చేలో విత్తనాలు చల్లినాక వారానికైతే మొక్క వచ్చేస్తుంది. ఇప్పుడు 5 రోజులు అయింది, 5 డేస్ ఓన్లీ. ఇగో మొక్క ఎలా వచ్చిందో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. 5 బిడ్డలు అయితే ఒక లైక్ వేసుకోండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.